భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ శరణం మమ. ఓం శ్రీ శారదాంబాయే నమః. శ్రీమద్భాగవతం శ్రీకృష్ణ లీలామృతం ఉత్తరార్థం దశమస్కంధం అధ్యాయం 38 రెండవ భాగంగా శృతి గీతలు అనే కథలలోని రెండవ భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు. భగవాన్ జీవులు నివసించే శరీరాలు కర్మానుసారం లభించినవే. యథార్థానికి వాటికి కార్యాకారణ రూపావరణలు లేవు. అయ్యాపణలకు సహజ సత్యత్వమే లేదు. స్వరూప సర్వస్వాన్ని సమస్త శక్తులను ధారణ చేసేవి నీ రూపాలే అవుతున్నాయి. అంశలు కాకపోయినా అవి నీ స్వరూపాలే అవడం వల్ల అంశలుగా చెప్పబడుతూ ఉన్నాయి. నిర్మితాలు కాకపోయినా నిర్మితాలుగా పిలువబడుతున్నాయి. కనుక ధీశాలురు సంపూర్ణ విశ్వాసంతో జీవుల యథార్థ రూప విచారణ చేసి వివేకంతో నీ చరణార విందాలను ఆరాధిస్తూ ఉన్నారు. శృతిసిద్ధమైన కర్మలన్నింటినీ సమర్పణ స్థానంగా మోక్షరూపంగా ఉండడం వల్ల నీ చరణ కమలాలనే సజ్జనులు ఆరాధిస్తూ ఉన్నారు. నీ తత్వజ్ఞానాన్ని గ్రహించడం అత్యంత కష్టమే. అనేక అవతారాలు ధరించి నువ్వు ప్రదర్శించే లీలలు మధురాతి మధురాలు. పఠన శ్రవణ మననాదులు మాత్రంచే అవి సర్వాన్ని మరిపింపచేస్తాయి. తద్వారా సంసార దుఃఖాలు కష్టాలు పట్టాపంచలైపోతాయి. ఆ లీలలో తన్మయులైన వారు మహానంద భరితులై ఈషణత్రయ దూరులై మోక్షాన్ని కూడా వాంఛించరు. జీవన్ముక్తినే కోరని వారికి స్వర్గాది సుఖాభిలాష ఎక్కడా? నీ భక్తులు సదా నీ చరణారవిందాలనే ప్రేమిస్తూ ఉండే పరమహంసలు నీ కథాగానాన్ని ఎచ్చోట కొనసాగిస్తూ ఉంటారో ఆ సజ్జనుల మధ్యనే వసించాలని కోరుతూ సంఘాలను అన్నింటినీ త్యజించి సత్సాంగత్యంతోనే ఉంటారు. దేవా, మానవుడు తన దేహాన్ని నీకు అంకితం చేయగలిగిన నాడు అతన్ని సర్వవేళల్లోనూ నీవాణ్ణిగా చేసుకుంటావు. జీవమాతృనకు యథార్థమైన హితైషివి నీవు మాత్రమే. ఆత్మస్వరూపుడవైన నువ్వు ఎన్ని అవకాశాలు కల్పించినా దారపుత్ర ధనాసక్త చిత్తులైన వారు నిన్ను ప్రార్థించజాలరు. నాశనమే స్వభావం కల ఈ అసత్య శరీరాన్ని విశ్వసించి దేహ సంబంధులైన బంధు బాంధవానురక్తుడైన మానవుడు వారినే ఉపాసిస్తూ ఉంటాడు. తత్కారణంగా జీవుడు వర్ణనాతీత కష్టాలకు పాలై అంధతా మిశ్రాది ఘోర నరకయాతనలు అనుభవిస్తూ క్రిమి కీటక పశుపక్ష్యాది జన్మలెత్తుతూ జన్మాంతర వాసనానుసారం ఆయా యోనులలో పుడుతూ దారుణ ఆసన్న మరణ రూప సంసార చక్రాన పడి పరిభ్రమిస్తూ ఉంటారు. పరమాత్మ యోగీశ్వరులు తమ ప్రాణేంద్రియ మనస్సులను స్వాధీనమందుంచుకుని ధ్యాన యోగాదుల ద్వారా నిజ హృదయాలలో నిన్నే ఉపాసిస్తూ ఉంటారు. వారు పొందే గతినే శత్రుభావం కలవారు తద్భావంతో సదా నిన్నే స్మరిస్తూ అట్టి గతినే పొందుతూ ఉన్నారు. దీనికి మించిన ఆశ్చర్యమున్నదా? నిన్ను పరిచ్ఛిన్నునిగా భావించిన అంగనలు నీ అంగాంగ సౌందర్య వశీభూతులై మోహితులవుతూ ఉన్నారు. మృదువులై విశాలములైన నీ ఆజానుబాహువులను తిలకించిన నారీమణులు కామభావంతో నిన్ను భావన చేసి తరిస్తూ ఉన్నారు. నిరంతరం నిన్నే స్మరిస్తూ వర్ణిస్తూ తత్వోపదేశం చేస్తూ శృతులమైన మేము సద్గతినే పొందుతూ ఉన్నాము. అనగా నీలో శత్రుమిత్ర ఉదాసీన భావాలకు తావులేదన్నమాట. సమదర్శివైన నీలో పరిచ్ఛిన్న స్థితి లేనే లేదు. పరమేశ్వర, అనాది అనంతుడవు కావడం వల్ల నిన్ను జనన మరణ రూప కాల చక్రంలో పడి కొట్టుమిట్టాడులాడేవారు ఎలా గ్రహించగలరు? బ్రహ్మదేవుడు, నివృత్తి పరాయణులైన సనక సనందనాదులు, ప్రవృత్తిరహితులైన మరీచ్యాదులు ఆదియందు నీ ద్వారానే ప్రభవించి ఉన్నారు. చరాచర విశ్వం నీ యందు లయం కాగా నువ్వు శయనించే వేళలో ఆకాశాది స్థూల భూతాలు, మహత్తత్వాది విశ్వము, వీటి ద్వారా ఏర్పడే దేహాలు, వీటికి ఆలంబనాలైన క్షణ ముహూర్తాది కాలాంగాలు కూడా ఉండవు. శృతి స్మృత్యాది శాస్త్రాలన్నీ నీలోనే లయమై ఉంటాయి. అవ్వేళలో ఏకమాత్రుడవైన నువ్వే ఉంటావు. ఏమీ లేని తత్సమయాన నిన్ను గ్రహించేవారెవరు? అగమ్యుడవైన నిన్ను తెలుసుకోవడానికి ప్రయత్నించడం కన్నా నిరంతరం నిన్ను ధ్యానించడమే సర్వశ్రేష్టం కదా. సర్వేశ్వర, అసత్తు వల్ల జగత్తు కలుగుతూ ఉన్నదని భావిస్తూ ఉంటే మరికొందరు దుఃఖ విముక్తులై ముక్తిని పొందుతారని అంటారు. కొందరు ఆత్మలోని అనేకత్వాన్ని ప్రతిపాదిస్తూ ఉంటారు. కర్మపరాయణులైన వారు కర్మల ద్వారా లభించే ఇహపరాలు సత్యమని విశ్వసిస్తూ ఉన్నారు. ఇవన్నీ భ్రమ వల్లనే కలుగుతూ ఉన్నాయి. భ్రాంతి వల్ల తమకు కలిగే భావాలే సత్యమన్న భావంతో వీరు పరులకు ఉపదేశిస్తూ ఉంటారు. నువ్వు మాత్రం మూఢులకు సర్వదా అతీతమైన వాడవు. కావుననే జ్ఞానమయుడవైన నీ యందు అట్టి భేద భావ
భావానికి స్థానం లేదు. మనస్సు ద్వారా త్రిగుణాత్మక విశ్వకల్పన జరుగుతూ ఉన్నది. అంతేకాక పరమాత్మ, పురుషులు కూడా కల్పింపబడిన వారే. యథార్థానికి మిథ్యయే అయినా సత్యాధిష్టానమైన భవదీయ శక్తి కారణంగా ఈ విశ్వం సత్యంగా గోచరమవుతూ ఉన్నది. బంగారు వికారాలైన ఆభరణాల్లో బంగారాన్నే భావన చేసేవారు వాటిని విడువజాలకున్నారు. అట్లే ఆత్మలోనే కల్పింపబడిన విశ్వం ఆత్మ ద్వారానే వ్యాపిస్తూ ఉన్నది. కనుకనే జగత్తును ఆత్మజ్ఞానులు ఆత్మరూపంలోనే భావిస్తూ ఉంటారు. దేవా, సర్వ ప్రాణులకు సమస్త జీవులకు నువ్వు అధిష్టానమని సర్వాధారుడవని గ్రహించి కొందరు సర్వాత్మ భావంతో నిన్ను సేవిస్తూ ఉన్నారు, ధ్యానిస్తూ ఉన్నారు. అట్టి వారు నీ కరుణ వలన జీవన్ముక్తులవుతూ ఉన్నారు. మరికొందరు వేదోక్త కర్మబద్ధులై పశుతుల్యులై ఉండిపోతూ ఉన్నారు. నీపై ప్రేమను వర్ధిల్ల చేసుకుంటూ నిరంతరం నిన్నే స్మరించినట్టి వారు మాత్రం తాము తరిస్తూ పరులను కూడా తరింపచేస్తూ ఉన్నారు. సంసార బంధన బంధితులై నీ ధ్యాన రహితులైన మూఢులు అఖండానందానుభవాన్ని ఎలా పొందగలరు? ప్రభు, మనోబుద్ధీంద్రియాది కారణాల వల్ల స్మరణ కర్మాది సాధనాతీతుడైన దేవ, బాహ్యాభ్యంతర భేద కారణంగా సర్వకార్యాలను నిర్వహించగల సర్వశక్తి సంపన్న నువ్వు స్వయం సిద్ధ జ్ఞాన సంపన్నుడవు. స్వప్రకాశ స్వరూపుడవు కావడం చేత ఇంద్రియావశ్యకత లేకుండానే చేయగలవు. తన ప్రజల నుండి పన్నులను గ్రహించి వాటిని చక్రవర్తికి సమర్పించు సామంతరాజు వలె నరులకు పూజ్యులైన దేవతలు, వారికి పరమపూజ్యులైన బ్రహ్మాదులు సైతం నిన్నే ఆరాధిస్తూ ఉంటారు. నీచే నియమింపబడిన వారందరూ నీ భీతి వల్ల స్వకార్య సావధానులై వ్యవహరిస్తూ ఉంటారు. భయ మాయాదులకు అతీతమైన వాడవు నువ్వు. భవదీయ సంకల్ప దృక్ప్రసారాల మాత్రం చేతనే నువ్వు మాయతో క్రీడించేవాడవు. నీ సంకేత మాత్రంచే జీవుల సూక్ష్మ శరీరాలు సుషుప్తిలో ఉన్న కర్మ సంస్కారాలు జాగృతిని పొంది ప్రభవిస్తాయి. పరమ దయాసాగరుడవైన నువ్వు ఆకాశ సమంగా సర్వ పదార్థాల యందు సముడివై ఉంటావు. కనుకనే నీలో స్వపర భేదానికే స్థానం లేదు. మనోవాగ్గతి రహిత రూప కార్యాకారణ రూప విశ్వం నీలో లేకపోవడం వల్ల బాహ్య దృష్టిలో నువ్వు శూన్య సమంగా ఉంటావు. అప్పుడు కూడా అధిష్టానుడవు నువ్వే కావడం వల్ల పరమ సత్యమై ఉన్నావు. నిత్యుడవు ఏకరస స్వరూపుడవు అయిన భగవానుడా, సర్వజీవులలోనూ నువ్వే తేజరిల్లుతూ ఉన్నావు. మానవులు నీ నుండి తాము ఉద్భవించిన వారమని, నీకన్నా తక్కువ వారమని భావించువాడు నువ్వు వారిని శాసిస్తావు. నీకన్నా తక్కువ వారమని భావించున్నాడు నువ్వు వారిని శాసిస్తావు. నీ వల్లనే జీవులలో ఏకత్వ భిన్నత్వ భావం ఏర్పడుతోన్నది. సర్వజీవులయందు నువ్వు కారణ రూపంలో ఉండి కూడా వారికి నియామకుడివై ఉంటావు. చరాచర భేదరహితంగా నువ్వు తేజరిల్లుతూ ఉన్నా నీ యథార్థ రూపాన్ని సామాన్యులు గ్రహించలేరు. దానికి హేతువు మేము గ్రహించాము అని అనుకుంటున్నారు. వాస్తవానికి వారు నిన్ను తెలుసుకోలేరు. స్వబుద్ధికి అర్థమైన దానిని మాత్రమే వారు గ్రహిస్తూ ఉన్నారు. నువ్వు బుద్ధికి అతీతమైన వాడవు. మత భేదంతో సతమతమయ్యేవారు దుష్టత్వం కారణంగా పరస్పర మతాలను పరస్పరం స్వీకరించక వాదులాడుకుంటూ ఉంటారు. నువ్వు సర్వ మతాతీతుడవు. సావధానంగా యోచించగలిగితే అనేక జీవరూపంలో నువ్వే పరిణమిస్తున్నావని తెలుస్తూ ఉన్నది. ప్రకృతి పురుషులు రెండూ లేవు. వాస్తవాన్ని గ్రహిస్తే ఉన్నది నువ్వొక్కడవే. వృత్తులలో ప్రవేశం కాని జన్మ కాని నీకు లేవు. సశేషం. ఇంతవరకు మీరు శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణ లీలామృతం ఉత్తరార్థం దశమస్కంధం అధ్యాయం 38లో శృతి గీతలు 2వ భాగాన్ని విన్నారు. రేపటి భాగంలో శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణ లీలామృతం ఉత్తరార్థం దశమస్కంధం అధ్యాయం 38లో శృతి గీతలు 3వ భాగము మరియు చివరి భాగాన్ని వింటారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.